మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము దముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. జిన్నము గెలిచి నిలిచితివి సాతాను బలమున్. మరణము గెలిచి ఓడితివి సాతాను బలమున్. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. చిన్నపాటి పుస్తకంలో 108 మొదటి 2 వచ్చిన లాస్ట్ వచ్చిన. చిన్నపాటి పుస్తకంలో 108 పాట పాడుతూ దేవునామాన్ని మహిమపరుద్దాం, ఘనపరుద్దాం. గట్టిగా బిగ్గరగా ఏకీపించి పాడండి. 108 చిన్నపాటి పుస్తకం. ప్రేమా నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను. చిందించి మా
కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తన నిబంధనను, త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తన నిబంధనను, మనలను తానే నిర్మించే గనుక మనలను ప్రేమించెను, మనలను తానే నిర్మించే గనుక మనలను ప్రేమించెను, మనలను ప్రేమించెను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. శాశ్వత ప్రేమ చూపించెను, సిలువపై రుజువు గావించెను. సిలువపై రుజువు గావించెను. తన రక్తముతో పాపులనెల్లా శుద్ధులుగా, తన రక్తముతో పాపులనెల్లా శుద్ధుల చేసెనుగా, శుద్ధుల చేసెనుగా. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. ఆత్మ శరీర ప్రాణములను అర్పించి ప్రభును స్తుతింతుము, ఆత్మ శరీర ప్రాణములను అర్పించి ప్రభును స్తుతింతుము. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే, హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే, ఎల్లప్పుడూ ప్రభుకే. ప్రేమ నమ్మక గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. పరిశుద్ధ గ్రంథాన్ని తలకంటే ఎత్తుగా పైకి చూపించండి. మనం బైబిల్ పని పాడుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. మన ఆరాధన అంశం కొరకై ఒక అనుభవం చదువుకుందాం. లోకరస సువార్త 10వ అధ్యాయము, లోకరస సువార్త 10వ అధ్యాయము 20వ వచనాన్ని మనందరం కలిపి చదువుదాం. లోకరస సువార్త 10:28 చదువుదాం. లోకరస సువార్త 10:20వ వచనం చదువుదాం. వారిలో అనేకులు వారు దెయ్యము పట్టినవాడు వెర్రివాడు అని మాట ఎందుకు వినుచున్నారని. ఒక్క నిమిషం
ఒక్క నిమిషం. అవునవును, నేను పేజీ మారింది. ఒక్క నిమిషం. కాదు ఒక్క నిమిషం. లోకరాసు వార్త 10:20 అంటే నేను చదివింది వేరే చదివింది. చూడండి 10:20. అయినను దెయ్యములను మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. మరొకసారి ఈ మాట చూద్దాం. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. దేవుని సహాయంతో చిన్న ప్రార్థన చేసుకుని ఒక మాట చదువుకుంటూ వచ్చాం. లోకరాసు వార్త 10:20 ఈ మాట చదువుకుంటూ వచ్చాం. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ఇక్కడ 17 నుంచి చదువక్క ఒకసారి. చాలా. ఇక్కడ యేసు ప్రభువారికి ఎంతమంది శిష్యులు? 70 మంది. అంటే ఇప్పుడు అంటే తర్వాత దేవుడి వాక్యానికి వాళ్ళు గద్దించబడి కొంతమంది ఆయన విడిచిపోయారు. అయితే 70 మంది శిష్యులు వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తూ వస్తున్నారు. వాళ్ళు ఒక విషయంలో సంతోషంగా ఉన్నారు. 70 మంది శిష్యులు సంతోషం తిరిగి వచ్చి, ప్రభువా దెయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నవని చెప్పగా, దైవజనులు, దేవుని బిడ్డలు, అధికారులు, అక్కడ ఉన్న మరి దేవుని యొక్క శిష్యులు మరి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దెయ్యాలు లోబడుచున్నవి. యేసునామంలో ప్రార్థన చేస్తున్నప్పుడు లోబడి వెళ్ళిపోతున్నాయి మనుషుల్లో నుండి. అప్పుడు ఈ మనుషులు ఏం చేస్తున్నారంటే దెయ్యాలు మాకు లోబడుతున్నాయి ప్రభు అని ఎంతో సంతోషపడుతున్నారు. ఈ రోజుల్లో కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే మాకు దెయ్యాలు లోబడుతున్నాయి, మేము చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి అని చాలా సంతోషపడుతున్నారు. ఇప్పుడు ఈ రోజున చాలామంది ప్రజలు ఎలా ఉన్నారు? అలా సంతోషంతో మునిగి తేలుతున్నారు. అయితే యేసు ప్రభువు యొక్క చక్కని మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రము కూడా హాని చేయదు అని చెప్తూ, అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించడని వారితో. దెయ్యాలు లోపడుతున్నాయి, నేను ప్రార్థన చేస్తే జ్వరం తగ్గుతుందా, నేను ప్రార్థన చేస్తే పిల్లలు పుడుతున్నా, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, మహత్కాలు జరుగుతున్నాయి అని వాటితో నువ్వు సంతోషపడద్దు. అసలు మీ పేరు పరలోక రాజ్యంలో రాయబడి ఉన్నదా? గవర్నమెంట్లో ఆధార్ కార్డులో మీ పేరు ఉన్నదా? రేషన్ కార్డులో మీ పేరు ఉన్నదా? అలాగే గవర్నమెంట్లో మనం ఈ లోక సంబంధంగా ఉన్నప్పుడు మనం ఈ లోకంలో ఉన్నాము అంటే గవర్నమెంట్ లిస్టులో మనం ఉండాలి, అప్పుడు మనం సజీవ లెక్కలో ఉన్నట్టు. అలాగే పరలోక రాజ్యంలో దేవుని బిడ్డగా అయి ఉండాలంటే నువ్వేం చేయాలంటే నువ్వు పరలోక రాజ్యంలో ఆయన గ్రంథంలో నీ పేరు లిఖితమై ఉండాలి. లిఖితం అవ్వాలంటే ఏం చేయాలి? మన పేరు లిఖితం అవ్వాలంటే మనం ఏం చేయాలి? మనం ఏ సందర్భంలో సంతోషపడాలి? ఇక్కడ ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షగా స్వీకరించి, యేసు ప్రభు నా పాపాల నిమిత్తమే కలవరసల్లో ప్రాణం పెట్టాడు, నా పాపాల నిమిత్తమే మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచారని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఎవరైతే నమ్ముతారో వారిని యేసు ప్రభు వారు వారి యొక్క పాపాలన్నింటినీ కూడా ఆయన పరిశుద్ధమైన రక్తంతో కడిగి పరిశుద్ధులుగా చేస్తాడు, నీతిమంతులుగా చేస్తాడు. అంతేకాకుండా యేసు ప్రభు వారు నీ పేరుని ఏమి రాస్తారంటే ఎక్కడ రాస్తారు? జీవ గ్రంథంలో రాస్తారు. ఎప్పుడు? నీ పాపాలన్నీ ప్రభు దగ్గర యథార్థంగా ఒప్పుకొని ప్రభు క్షమించాడని నువ్వు నమ్మిన ఎడల ఒకటి,
రెండోది నువ్వు లోకమందరికీ సంఘమందరికీ బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చినప్పుడు, మూడోది క్రమం తప్పకుండా దేవుని వాక్యానికి లోబడి ప్రార్థన వాక్యం ద్వారా లోబడుతూ దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వచ్చినప్పుడు, ఇలాగ దేవుని బలలో ప్రతి నిత్యము ప్రతి ఆదివారం నువ్వు చేయవేసినప్పుడు అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావట? నీ పేరు ఎక్కడ ఉంటుంది? జీవగ్రంథం. అంటే చూడండి, మనకు అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తానండి. 10th క్లాసు మనం ఎగ్జామ్ రాయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ నుండి ఎల్కేజీ నుండి మనం చదువుకుంటా. అలా 1st క్లాసు, 2nd క్లాసు, 3rd అలాగా 8, 9, 7, 10 అలా అన్నీ చదువుకుంటూ వెళ్ళిన తర్వాత 10వ తరగతి కూడా 10th క్లాస్ కూడా చదివి లాస్ట్లో ఎగ్జామ్ రాయాలి. నువ్వు ఇవన్నీ చదవకుండా ఆ ఎగ్జాము నువ్వు రాయలేవు. నేను రాయనివ్వరు. ప్రియమైన దేవుడు ప్రతి దాంట్లో ఇదివరకంటే కొంతమంది టీచర్స్ సార్ ఏం చేసేవాళ్ళు అంటే ఆ పేర్లు నా కంప్యూటర్లో ఉండేవి కాదు కనుక నోట్స్లో ఎక్కించాడు మధ్య మధ్యలో దాంట్లో. ఇప్పుడు అది కుదరదు. అంత ప్రతిదీ కూడా గవర్నమెంట్ లెక్క వెళ్ళిపోద్ది. నువ్వు ఎన్నో తరగతి నుండి చదువుతున్నావు, ఎక్కడ దాకా చదివావు, నువ్వు ఎక్కడ ఆపేసావు, ఏ స్కూల్లో చదివావు అనేది మొత్తం కూడా రికార్డులు వచ్చేసినాయి. అన్నీ ప్రతిదీ కూడా గవర్నమెంట్లో తెలిసిపోద్ది. అలాగే నువ్వు 10th క్లాస్ అవ్వాలి, ఎగ్జామ్ రాయాలంటే నువ్వేం చేయాలంటే 1st క్లాస్ నుండి చదవాలి. అలాగే నువ్వు పరలోక రాజ్యంలో నీ పేరు రాయబడి ఉండాలంటే నువ్వేం చేయాలంటే దేవుని వాక్యం చెప్పినట్లుగా నువ్వు చేయాలి. చేసినప్పుడు అప్పుడు మన పేరు ఎక్కడ ఉంటుందట? జీవగ్రంథంలో లిఖితమై ఉంటుంది. ఆ జీవగ్రంథం లిఖితమైన వాడు పరలోక రాజ్యంలో ఉంటారు. లేకపోతే ఎక్కడ ఉంటారట? వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. ప్రియమంది ఏం బిడ్డరా, ఆ మాట యేసు ప్రభువారు తన శిష్యులకు చెప్తున్నారు. మీరేంటో ఈ లోక సంబంధమైన అద్భుతాల కొరకు, ఆశ్చర్యాల కొరకు, దెయ్యం నా పేరు మీద వెళ్ళిపోయినాయి అని మీరు సంతోషపడుతున్నారు. మంచిదే, కానీ దాని గురించి నువ్వు సంతోషపడకూడదు. నీ పేరు జీవగ్రంథంలో పరలోక రాజ్యంలో ఉన్నదా లేదో అది చూసుకో ముందు. అర్థమైందా? అది చూసుకో. అది చూసుకొని ఆ విషయం బట్టి నువ్వు సంతోషపడు. ప్రియమంది ఏమిటారా, ఏ సందర్భాల్లో సంతోషపడాలి మనం? ఈ లోకంలో చాలామంది ప్రజలు ఎలా సంతోషపడతారంటే ఆదివారం వచ్చిందంటే చక్కగా మాంసం కూర తెచ్చుకొని చక్కగా వండుకొని చక్కగా సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత చక్కగా భోజనం చేసి చొక్క వేసుకొని చక్కగా పండుకొని మళ్ళీ లేచి మళ్ళీ ఒక పొద్దు తిని ఇలా ఈ విషయంలో సంతోషపడాలి. కొంతమంది పార్కులకి, కొంతమంది చుట్టాలకి, కొంతమంది పూర్లు ప్రయాణాలు, కొంతమంది ఫంక్షన్లో ఇవన్నీ పెట్టుకుంటా ఇదే సంతోషం, ఇదే ఆనందం అనుకుంటూ ఉంటారు. అసలు నిజమైన ఆనందం, సంతోషం ఎక్కడుంది అంటే నీ పేరు పరలోక రాజ్యంలో రాయబడి ఉంటేనే, జీవగ్రంథంలో లిఖితమై ఉంటేనే నువ్వు సంతోషం, లేకపోతే సంతోషం లేదు. ఈ సంతోషం అనేది కూడా ఎలాంటివి? దెయ్యాలను వెళ్ళి కొడుతున్నాయని మన శిష్యులు ఏమన్నారు? సంతోషపడినట్టే ఉంటుంది అనమాట. పైన సంతోషం, ఈ లోక సంబంధమైన సంతోషమే. సినిమాకి వెళ్ళి 3 గంటలకు కూర్చొని సినిమా చూసి వచ్చేంతవరకు ఆ సంతోషం, తర్వాత మళ్ళీ దుఃఖమే. అర్థమైందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను బాప్తిసం తీసుకునేటప్పుడు నా హృదయం ఎంత అలజడి కలిగిందో. అన్న నాకు బాప్తిసం ఎప్పుడు ఇస్తారు, అన్న బాప్తిసం ఎప్పుడు ఇస్తారు అంటాడు అనమాట. అస్సలుగా అన్ననే సుధాకర్ అన్నని మీరు నమ్మారు, మీకు తెలియదు, మీరు మరి మీకు చాలా అన్న చెప్పండి నాకు తెలియదు, కానీ సుధాకర్ అన్నని కనీసం నెలలో 10-15 సార్లు అడుగుతా, అన్న నాకు బాప్తిసం ఎప్పుడు ఇస్తారు, ఇంకా నువ్వు సరి చేయబడాలి అనేవాడు. ఇంకా నీకు ఉంది, నువ్వు ఇంకా ప్రభు దగ్గర ఒప్పుకోవాలి పాపాలు, ఇంకా ప్రభులో నమ్మకంగా ఎదగాలి అనేవాడు. సుధాకర్ అన్న అట్ట నన్ను బలపరుస్తూ అన్నిట్లో నమ్మకంగా యథార్థంగా ఉన్నాను నమ్మిన తర్వాత బాప్తిసం ఇచ్చాను. అప్పుడు దాకా బాప్తిసం ఇవ్వరా? ఏదో ఇప్పుడు అందరూ చాలామంది బాప్తిసం తీసుకోండి అన్నారు. అసలు హృదయంలో కార్యం చేయకుండా బాప్తిసం తీసుకుంటే ఏమీ ఉపయోగం లేదు. దానివల్ల ఏం ఉపయోగం కూడా లేదు. నువ్వు దేవుడిని ఎప్పుడైతే నమ్ముతావో మనస్ఫూర్తిగా, ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో, ఆయన దేవుడని నువ్వు నమ్మితే విశ్వాసంతో అప్పుడు నువ్వు జరిగించే కార్యం అది వేరుగా ఉంటుంది. ఆ హృదయంలో ఆ సంతోషం, ఆనందం వేరుగా ఉంటుంది. ప్రియమంది ఏం బిడ్డారా, ఈ రోజున కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు త్వరగా మనం కొన్ని విషయాలు చూసుకుందాం. అసలు సంతోషం అంటే దేంట్లో సంతోషపడాలి మనం? ఒకటి, పరలోక రాజ్యంలో జీవగ్రంథంలో మన పేరుంటే సంతోషపడాలి. రెండో చూద్దాం, రోమా రాసిన పత్రిక
15వ అధ్యాయము 10వ వచనం 10-11 వచనం చదవమ్మా. ఇక్కడ మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట మనం చూసినట్లయితే, మరియు అన్ని జనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు మరియు సమస్త జనులారా ప్రభుని స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పి ఉన్నది. అన్ని జనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి. ఎవరి ప్రజలతో సంతోషించాలి మనం? ఆయన ప్రజలతో, అంటే దేవుని ప్రజలతో. ఎవరంటే ఎవరైతే రక్షణ పొంది బాప్తిజం తీసుకొని దేవునిలో యథార్థంగా నడుస్తారో వాళ్ళతో మనం ఏం చేయాలి? సంతోషించాలి. మనం ఏం చేస్తామంటే లోకాలతో సంతోషిస్తాం కదా, లోకంలో ఉన్న వారితో, మరి ప్రభు అంటే ఇష్టం లేని వారితో, ప్రభు అంటే గిట్టని వాళ్ళతో, వాళ్ళతో సంతోషిస్తాం. మా స్నేహితులు, మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. ఒకసారి నేను దేవుడి గురించి చెప్తుంటే ప్రభు గురించి నాకు చెప్పమాకరా అని డైరెక్ట్గా అనేసాడు. నాకు యేసు ప్రభు గురించి చెప్పొద్దా, కొద్దిగా బాధ కలిగింది. చల్లేవాడు తెలియదుగా అనుకున్న మనసులో. తర్వాత తనలో కార్యం జరుగుతూ మొదలైంది. ఎలాగంటే బయటికి అయితే రాలేదు కానీ లోకంలోనే ఉన్నాడు, కానీ తనలో కార్యం ఏంటంటే దేవుని యొక్క, అంటే నీ హృదయంలో ఉంటాడు ఆయన. ఎక్కడో కాదు, నీ హృదయం అనే తలుపు నువ్వు తీస్తే, ఇదిగో నీ తలుపును కూర్చొని నేను తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరమిని తలుపు తీస్తే నేను నీలోకి వచ్చి నువ్వు నాతో కలిసి ఇద్దరం కలిసి భోజనం చేద్దాం. ఏ భోజనం? బల్ల భోజనం. యేసుప్రభుతో భోజనం చేశారు ఎప్పుడన్నా మీరు? చేయకపోతే చేయాలని మీరు ప్రార్థన చేసుకోండి. యేసుప్రభు వారి భోజనం అది మామూలు భోజనం కాదది. చాలామందికి తెలియదు ఆ విషయం. ఆయనతో భోజనం చేయటం అంటే మామూలు విషయం కాదు. ఆయన నీ హృదయంలోకి వస్తేనే నువ్వు భోజనం చేయగలుగుతావు. అది చెయ్యాలంటే నువ్వేం చేయాలి? ప్రభుకి లోబడాలి. ప్రియమంది ఏమంటారా? ఆయన ప్రజలతో సంతోషం. అందుకని అప్పటి నుండి మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, నన్ను మాట్లాడగానే ప్రైజ్ లాడరా అంటాడు. అంటే ముందు తన్నే దేవుణ్ణి గణపరుస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మన లోకస్తులతో కాదు స్నేహం చేసేది. ఎవరితో? దేవుని, ఆయన బిడ్డలతో, ఆయన ప్రజలతో మనం ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి, స్నేహంతో ఉండాలి. వాళ్ళతో మనం సంతోషించేవారుగా ఉండాలి. అలాగని వీళ్ళని వదిలేయాలని కాదు, వీళ్ళతో కూడా ప్రేమగా ఉండాలి. కానీ ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి, అంతేగాని లోక సంబంధంగా మనం ముందుకు వెళ్ళకూడదు. తర్వాత రెండో అనుభవం చూద్దాం. చూడండి, మొదటి ఎవరితో మనం సంతోషంగా ఉండాలి? ఆయన ప్రజలతో సంతోషంగా ఉండాలి. రెండోది మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13:6 వచనం చూద్దాం. 13:6. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించాలి. నువ్వు యథార్థంగా నిజాయితీగా ఉన్నదాన్ని బట్టి సంతోషించాలి. దుర్నీతి, నేను పాపం చేశాను, అదిగో చూసివా నా చేతిలో ఎలా పాపం ఎలా మోసపోయాడో, ఎలాగ నేను మోసం చేశాను, దాని విషయంలో నువ్వు సంతోషపడమాక. అది మళ్ళీ తిరిగి వస్తుంది, నువ్వే నష్టపోతావు. కానీ నువ్వు ఎప్పుడు సత్యాన్ని బట్టి నువ్వు సంతోషించు. అంటే ఎవరు సత్యం? అంటే ఎవరు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అంటే ఎవరిని బట్టి సంతోషించాలట? దేవుని బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి. సత్యము అంటే యేసు ప్రభువారు, సత్యము అంటే యేసు ప్రభువారిని బట్టి నేను మనం ఏం చేయాలి? సంతోషించేవారుగా ఉండాలి. ఇది రెండో అనుభవం. మూడో అనుభవం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. 2 కొరింథీ 13. ఆ 13:6 చదవక. అక్క 7వ అధ్యాయము 9వ వచనం చదవండి. 7:9.
మీరు దుఃఖపడి మారు మనసు పొందిరని సంతోషించుచున్నాను. ఆ, ఏలయనగా ఏ విషయములోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై ఆ, దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిని. చాలమ్మ. మీరు దుఃఖపడితిరని సంతోషించట్లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించున్నాను. మన సంతోషం దేని గురించి ఉండాలి? మారు మనసు. నీ మనసు మారాలి. మనసు మార్చుకోకపోతే ఇంకా పాపములోనే ఉన్నట్టు లెక్క. మనసు మారాలి. మన మనసు మారాలి, నూతనం అవ్వాలి. చిన్న బిడ్డల మనసు వలె అవ్వాలి. తల్లి తండ్రి ఎవరన్నా బిడ్డల కోపం వచ్చినప్పుడు ఒక దెబ్బ కొట్టినప్పుడు బాగా ఏడుతాడు. మొన్న రూపాస ఇక్కడ కూర్చొని ఏడిచేసాడు. తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి వాటేసుకొని కూర్చున్నాడు. నేను చూస్తూ ఉన్నా. అర్థమైందండి? ప్రియమైన దేని బిడ్డలారా, ఎప్పుడైనా పిల్లల లాంటి మనసు మనం కలిగి ఉండాలి. మనం ఏం చేస్తామంటే ఏదైనా మన ఎవరైనా ఒక మాట అన్నా, ఎవరన్నా ఒక తిట్టినా, ఏదైనా చేసినా వాళ్ళని మర్చిపోం. ఇంకా వాళ్ళ మీద పగబెట్టుకొని వాళ్ళని దూషించడానికి, వాళ్ళ ప్రతీకారం తీర్చుకోవడానికి ఉంటాం. మనం ఎప్పుడు కూడా అలాగ ఉండకూడదు. అందుకని ఇక్కడ ప్రభువారు చెప్పినట్టు మనం ఖచ్చితంగా మనం నెరవేర్చేవారిగా మనం ఉండాలి. అందుకే 9వ వచనంలో ఇక్కడ ప్రభువారు ఎంతో స్పష్టంగా మరి నీతో నాతో మాట్లాడుతూ వచ్చారు. 7, 9లో చూడండి. నేను మరొకసారి చదువుతా. మీరు దుఃఖపడుతారని సంతోషించటలేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషిస్తున్నాను. ఎలయనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టము పొందుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. చూడండి ప్రియమైన దేని బిడ్డలారా, మనం ఎప్పుడైనా సరే ఇక్కడ ప్రభు చెప్పింది మనం మారు మనసుని కొరకు దేవుడిచ్చిన మారు మనసు పొందిన దాన్ని బట్టి నువ్వు సంతోషపడాలి. అంతేగాని నీకు డబ్బు ఉందని, నీకు పేరు బలం ఉందని, నీ బంధుత్వం పెద్దదని వీటిని బట్టి సంతోషం. ఎవరు నీకు సాయం చేయరు. డబ్బులు ఉన్నంత వరకు నీ దగ్గరకు వస్తారు. డబ్బులు లేని తర్వాత అసలు నీ దగ్గరకు రారు కదా, నీ ఫోన్ కూడా చేయరు. ఎవరు నీ దగ్గర రారు. ఎవరిని నువ్వు ఆధారం చేసుకోమాక. నీకు లాస్ట్కి సహాయం చేసేది ఎవరో తెలుసా? దేవుడే నీకు సహాయం చేస్తాడు. కానీ దేవుడు తప్ప నీకు ఎవరు సహాయం చేయలేరు. నా వాళ్ళు నా అనుకున్నదంతా కూడా రేపొద్దున ఎవరు ఉండరండి. అందరు దూరం అయిపోతారు. రేపొద్దున ప్రభు యేసుక్రీస్తు వారు నీ దగ్గర ఉంటాడు. ఒకసారి ఒక టీచర్ గారు కొంతమందిని భార్యాభర్తల కుటుంబాల్లో కొంతమందికి ఒక మీటింగ్ పెట్టిందట. మీటింగ్ పెట్టి ఏమందంటే ఒక ఫ్యామిలీలో తన భార్యను రమ్మందట. ఆ టీచర్ పేర్లు రాసుకుని అట బోర్డు మీద. అంటే చుట్టాల కాడ నుంచి, అత్త కాడ నుంచి, పిన్ని కాడ నుంచి అందరు రాసుకున్నారట. నీకు ఎవరైతే ఇష్టం లేదో, ఎవరైతే నీకు లాస్ట్ దాకా ఎవరెవరు తోడుకుంటారో, నీకు ఎవరైతే బాగా ఇష్టపడతావో, నీకు ఎవరైతే తోడుగా ఉంటారో లాస్ట్ దాకా వాళ్ళని నువ్వు టిక్ పెట్టాల. అత్త చూస్తే అత్త ఉండదు, ఇంటూ కొట్టేసింది. పిన్ ఉండదు, మామి ఉండడు, అందరినీ. లాస్ట్కి పిల్లలు భర్త ఉన్నాడు. అర్థమైందా? పిల్లలు భర్తలో ఎవరిని టిక్ పెట్టాలి? పెద్ద ప్రశ్న. ఏం చేసిందంటే పిల్లల్ని కొట్టేయాలంటే చాలా బాధేసింది. చాలా కళ్ళమ్మ నీళ్ళు వచ్చింది. కానీ ఏడ్చుకుంటా పిల్లల్ని కొట్టేసింది. లాస్ట్ని ఎవరు టిక్ పెట్టిందో తెలుసా? తన భర్తకి టిక్ పెట్టింది. జీవితాంతం లాస్ట్ వరకు ఎవరు తోడుగా ఉంటారు? భర్త. దేవాది దేవుడు నీకు కూడా అలాగే తోడుగా ఉంటాడు. ఎప్పుడు నిన్ను ఇడిచిపెట్టడు. నేను ఇడిచివాడిను. అది అర్థమైందండి. ఎప్పుడు కూడా ఆయన ఇడిచిపెట్టాడు. అయితే తన భార్య బిడ్డల్ని, అత్త మామల్ని, వాళ్ళ అమ్మ నాన్నని, అక్క చెల్లెని అందరినీ కొట్టేసింది. పిల్లలను కూడా కొట్టేసింది. కానీ భర్తకు మాత్రం చాలామంది ఈ రోజున చాలా ఈజీగా విడిపోతున్నారు. భార్య భర్తల సంబంధం విడిపోతున్నారు. ఆ బంధం సంబంధం గురించి చాలామందికి తెలియదు. ఆ బంధం చాలా గొప్పది. అందుకని ప్రభువును ముందే అన్నాడు, నేను జతపరిచిన వాడిని ఎవరు కూడా వేరు చేయకూడదు. అర్థమైందండి? మనం కూడా తొందరపడి వేరు చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున ప్రభువారు ఏం చెప్తున్నారంటే మనం ఎవరితో సంతోషపడాలట? దేని విషయంలో సంతోషపడాలి? మారు మనసు పొందినవని సంతోషపడాలి. నీ మనసు మార్చుకొని నువ్వు సంతోషపడి ఈ లోక సంబంధం మీద చూసి సంతోషపడమాక. ఇది 3 అనుభవం. 4 అనుభవం చూడండి. ఇదే 2 కొరింథీ 12:10 చూద్దాం.
ఆ, బలహీనుడును, ఆ, నేనెప్పుడు బలహీనుడు, అప్పుడే బలవంతుడు. ఆ, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, ఆ, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలోను, ఆ, ఉపద్రవములలోను ఆ. నేను సంతోషిస్తూ ఉన్నాను. ఇక్కడ అపోస్తలుడు గారైన పౌలు గారు ఒక మాట మాట్లాడుతూ వస్తున్నారు. ఆయన యేసు ప్రభు నమ్మక ముందు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆ ఆ యొక్క రాజు గారు కూడా ఇతను మెచ్చుకున్నాడు, పౌరసత్వం ఇచ్చాడు. తర్వాత ఆ యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డల్ని చిత్రహింసలు చేయడానికి అధికారం కూడా ఇచ్చి పత్రం ఇచ్చి పంపించాడు. అన్నీ బాగానే ఉన్నాయి. అందరి పట్టులు ఈయన వెనకున్నారు, అందరికీ గవర్నమెంట్ కూడా ఈయన వెనక ఉంది, అంతా బాగానే ఉంది. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభు తన సొంత రక్షకుడు అయిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. 10వ వచనం నేను చదువుతా. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవములోను నేనేం చేస్తున్నా? బా మనకి బాధ వచ్చినా సంతోషం ఉండదు, ఇబ్బందులు వచ్చినా సంతోషం ఉండదు, హింసలు వచ్చినా సంతోషం ఉండదు. కానీ అపోస్తలుడైన పౌలు గారు ఏం చేస్తున్నారంటే, ఎన్ని వచ్చినా కూడా నేను ఎవరిలో సంతోషిస్తున్నాను? దేవుల్లో సంతోషిస్తున్నాను. మరి నీవు కూడా ఈ లోక సంబంధమైన విషయాల్లో సంతోషపడక, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఏదొచ్చినా ప్రభువులో నువ్వేం చేయాలి? సంతోషించాలి. మాకు మా బంటుమిల్లి మందిరానికి ఇదివరకు కుటుంబం వచ్చింది. కుటుంబం వస్తే వాళ్ళు బాగా ప్రార్థనకు రావడం మొదలెట్టారు. మేము కూడా వాళ్ళని చూసి చాలా ఆశ్చర్యపోయాం. ఎంత క్రమంగా అసలు మానకుండా వస్తున్నారు పెద్దానికి. తర్వాత అన్న చెప్పిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న ఫొటోస్ అన్ని తీసేసి పక్కన పెట్టేశారు. పడేసారో తెలియదు, పక్కన పెట్టారు. దేవుళ్ళు నమ్మకంగా ఉన్నారు. కొన్ని రోజులు అయిన తర్వాత కొద్ది శ్రమలు వచ్చినాయి, కొద్ది కష్టాలు వచ్చినాయి. రాగానే అమ్మమ్మో ఈ దేవుళ్ళో ఏ శక్తి లేదు, అంతా గుద్దితే అర్థమైందా? ఇది మనుషుల అభిప్రాయం ఏంటంటే, డాక్టర్ లాగా ఆలోచిస్తుంటారు. ఆ డాక్టర్ దగ్గరికి తగ్గిద్దా, ఈ డాక్టర్ దగ్గర తగ్గిద్దా, అక్కడికి వెళ్తే తగ్గిద్దా, ఆ డాక్టర్ మంచోడా, ఈ డాక్టర్, అందరు రాసే మందులు అయ్యే. అర్థమైందా? మీకు కొన్ని తెలియవు. మందులు రాసే డాక్టర్లు అందరూ కూడా ఒకటే. అయితే ఆయన చదువును బట్టి, ఆయన జ్ఞానాన్ని బట్టి ఏ మందు పనిచేస్తుందో ఆయన రాస్తాడు. అయితే ఇక్కడున్న ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే, విశ్వాసులు కూడా, అమ్మో ఆ దేవుళ్ళలో ఉన్నప్పుడు నాకు బాగా కలిసి వచ్చింది, అన్ని సంతోషకరమైన విషయాలే, ఇదేంటో ఈ దేవుడికి రాగలో అన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు. పని చేయకుండా ఇంట్లో ఉంటే కష్టాలు రావా? కష్టాలు వస్తాయా రావా? భోజనం ఉంటుందా? ఇల్లు కురుతుంది, ఈ ఎండాకాలం వచ్చింది, కప్పుకోవాలి కదండి. కప్పుకోకుండా కూర్చుంటే వర్షం వచ్చినప్పుడు ఏమైంది? కురిసిద్దా లేదా? మన సోమర్థనమే మనకు అది నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ ఏ పని చేయకుండా సంతోషం రావాలి, ఆనందం రావాలి. అది ఎవరు చేయాలి? ప్రభువు చేయాలి. వీళ్ళు మాత్రం ఏం పని చేయాలి? అర్థమైందా? ప్రియమైన బిడ్డలారా, దేవుడు వాడకుండా ఉన్న గుంపు ఏదన్నా ఉంది అంటే ఒకే ఒక గుంపు, సోమరితనంగా ఉన్నవారిని దేవుడు ఏమాత్రం కూడా వాడుకోడు, ఇష్టపడడు. సోమరితనం అంటే వాడు చేయాల్సిన పని కూడా చేయరట. ఒకసారి స్వాములు అందరూ కూడా ఒక పోటీలు పెట్టారట. ఏ పోటీలు అంటే ప్రైజులు ఇచ్చారట. ఎవరు మంచి సోమరిపోతుగా ఉంటాడో వాడికి గొప్ప ప్రైజ్ అనమాట. అందరిని పిలిచారు, ఒక హాల్లో కూర్చోబెట్టారు. బాబు పలానా ప్రసాద్ గారు, మీరు అందరికంటే సోమరిపోతండి, మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, మీరు వచ్చి తీసుకోండి అంటే, నేను రాలేనులే, ఆయనకి ఇచ్చి పంపిండి అన్నట్ట. ఎంత సోమరిపోతు చూసారా? అంటే అక్కడికి వెళ్ళటానికి కూడా బద్ధకం. లగాలి, నడవాలి, అమ్మో అంత దూరం వెళ్ళాలి, అది పట్టుకొని రావాలి, ఇదంతా అంత పని ప్రొసెసర్. అర్థమైందా? సోమరితనం. ఆ సోమరితనం వల్ల ఆ వ్యక్తి చూసారా అలా ప్రైజ్ తెచ్చుకున్నాడు. ప్రియమంది ఏమిటారా, నిజంగా వాళ్ళు ఏం చేశారంటే, లాస్ట్లో దేవుడు కాదని మళ్ళీ పడేసిన ఫోటోలన్నీ తీసుకొచ్చుకొని మళ్ళీ ఇంట్లో పెట్టుకొని మళ్ళీ మొదలెట్టారు. అర్థమైందా? మళ్ళీ శ్రమలు ఎక్కువైంది. అర్థమైందా? ప్రియమంది ఏమిటారా, ఎప్పుడైనా అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, నేను హింసల్లోనూ, నిందల్లోనూ, శోధంలోనూ, అన్నిట్లో కూడా ఉపద్రవంలోనూ, అన్నిట్లో నేను ఏం చేస్తున్నా? నేను సంతోషిస్తున్నా. నువ్వు కష్టం వస్తే సంతోషించలేవు, దేవుని తిడతావు. నీకు అన్నీ మంచి జరగాలి, అన్ని మేలు జరగాలి. ఎలాగుందంటే ఆ విధవరాలు, పేద విధవరాలు కుండలో నూనె అయిపోకుండా ఉండట్టు ఉండాలి. ఎప్పుడు నూనె ఊరతనే ఉండాలి, పిండి ఊరతనే ఉండాలి.
అప్పుడు ఈ దేవుడు అంటే గొప్ప దేవుడు అనుకుంటారు కదా. కష్టాలు వస్తాయి, మనుషులకి ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. అయినా సరే మనం ఏం చేయాలంటే అన్నింటిలో కూడా సంతోషంగా ఉండాలి. దేవుడు ఇస్తాడు, దేవుడే తీసేస్తాడు. మనం వర్షంలో వెళ్ళినప్పుడు గొడుగు పట్టినప్పుడు దేవుడు వర్షాన్ని ఆపడో, ఆ గొడుగు ఇచ్చేది ఎందుకంటే ఆ ఉపశమనం అది మన మీద పడకుండా ఉండటానికే గొడుగు ఇస్తాడు. అర్థమైందండి? నువ్వు అసలు వర్షాన్ని ఆపేయమంటే నీకు అంటే లోక సంబంధం కూడా ఎలాగుంటుందంటే, నీకు శ్రమలు అనేది లోకంలో వస్తాయి, ప్రతి మనిషికి వస్తాయి. దేవుడు నమ్ముకోపో, కానీ యేసు ప్రభులో ఉన్నవారికి విజయం వస్తుంది. అది గుర్తుంచుకోండి, విజయం అది అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ వస్తున్నారు. ఏంటంటే క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలో నేను సంతోషిస్తున్నాను. నువ్వు సంతోషిస్తున్నావా? అలా సంతోషించే దేవుడిగా నేను చేశాడు. ఈ రోజున ఒకప్పుడు నీకు ఆ సంతోషం లేదు, ఇప్పుడు ఆ సంతోషం ఇచ్చాడు దేవుడు. దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. తర్వాత 2 అనుభవాలు చూసుకొని ఆరాధించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. అయిననేమి విషయము చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషిస్తున్నాను. అది అర్థమైందండి? మరి నువ్వు దేవుడి మాటలు చెప్పలేవు, చెప్పేవాళ్ళని బట్టే నువ్వు సంతోషపడాలి. అర్థమైందా? వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను చేయలేని పని ఆ అన్నోళ్ళు చేస్తున్నారు, తమ్ముడోళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి తోడుగా ఉండు ప్రభువా, వాళ్ళ మాటలు అందరు వినేటట్లుగా చేయి ప్రభువా అని ఇంటికాడుండి నువ్వేం చేయాలంటే, మేము సువార్త చేసే అంతవరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారంటే సువార్తను ప్రకటించకుండా మరి నిర్లక్ష్యంగా ఉండేవారు ఉంటున్నారు. మనం అలా ఉండకూడదు. అందుకని క్రీస్తు ప్రకటించబడుచున్నాడు, అందుకు నేను సంతోషిస్తున్నాను. సువార్త చేయబడుతుంది, అందుకు నేను సంతోషిస్తున్నాను. ప్రియమైన దేవుని, అసలు మీరు మొన్న అక్కోడు వెళ్ళారు, విన్నారా? అక్కోడు వెళ్ళారు, చాలా అద్భుతమైన మెసేజ్. అక్క అడవి ప్రాంతంలో కొయ్య జాతుల మధ్య ఆమె సువార్త చేయడానికి వెళ్ళింది. 25 సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు సువార్త పరిచయం చేస్తుంది. అక్కడికి వెళ్ళిన కొత్తలో ఇంకా అక్క పూర్తిగా సాక్ష్యం చెప్పాలా. మొన్న నేను వీడియోలో వింటనే ఉన్నా, మీరు ఇవన్నీ కూడా నేను వీడియోలో వింటున్నా. అక్క చాలా అద్భుతంగా చెప్తూ వెళ్ళినప్పుడు ఆ యొక్క వాళ్ళకు సబ్బు కూడా తెలియదట, సబ్బు అంటే కూడా తెలియదట, వాళ్ళు సబ్బుతో స్నానం చేయడం కూడా తెలియదు. అడవిలో ఉంటారు, అడవి మనుషులు. వాళ్ళకి సరిగ్గా మాట్లాడటం రాదు, సరిగ్గా అనుభవం లేదు, ఏది పడితే తినేవారు. అలాంటిది సబ్బు తీసుకొస్తుంటే విసిరెత్తుండేవాళ్ళు అట. వాళ్ళకి ఎట్టొకట్ట దగ్గర పెట్టుకుని ఆ పిల్లల్ని ఏవైతే స్నానం చేయించేదట, అలా చేసేది. తర్వాత వాళ్ళ ఆచార ప్రకారం ఏంటంటే, ఏదన్నా ఒక జంతువుని వాళ్ళు వేటాడి చంపినప్పుడు, వాళ్ళ జంతువు పడినప్పుడు వాళ్ళకి ఏ జంతువు అయితే పడిద్దో ఆ జంతువు యొక్క గుండెని తీసుకొచ్చి పాస్టమ్మకి ఇచ్చేవాడు అట. పాస్టమ్మ తినాలి. ఎలాగ తినాలి? ఆడ ముందే తినాలి. చాలామంది అప్పేచి మేము తిన అంటారు కదా, చాలామంది అంటుంటారు. ఆమె అలాగల్లా ఏమన్నా తెలుసా, ఏం చేయాలి? వాళ్ళ ఆత్మను రక్షించుకోవాలి. వాళ్ళని దేవుని బిడ్డగా చేయాలంటే వాళ్ళ కోసం ఏదో చేయగలగాలి. పెళ్లి చేసుకోవాలి అక్క, ఇప్పుడు కూడా యవనస్తురాలి అక్క, పెళ్లి చేసుకోవాలా కన్నికే. అయితే అక్క ఏం చేసిందంటే ఆ యొక్క గుండెని తీసుకొని ముక్క తీసి అందరు చూస్తుండగా తినేసిందట. వాళ్ళందరూ సంతోషపడ్డారట. నక్సలైట్లు వస్తారట, అర్ధరాత్రి నక్సలైట్లు వస్తారట. నక్సలైట్లు వచ్చినప్పుడు వాళ్ళు మందిరంలోకి వచ్చి పండుకుంటారట. ఆ మందిరంలో ఉంటే ఏమైనా చేస్తారేమో అని ఏమేం చేస్తారంటే అర్ధరాత్రి వాళ్ళ మందిరం అలా తాళాలు తీసేసి పైకి వెళ్ళి గట్టు మీద వాళ్ళ విశ్వాసుల ఇళ్లలో పండుకునేదట. వాళ్ళు వచ్చి పండుకొని నైట్ వెళ్ళిపోయేవాళ్ళట. అర్థమైందండి? ఎంత పరిచయం చేసింది అడవి ప్రాంతంలో, ఎంత గొప్ప పరిచయం చేసింది, ఎంతమందిని మార్చింది అక్క సువార్త చేస్తూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఇప్పుడు అన్ని స్పెషలిటీస్ కావాలి. ఏసీ రూములు కావాలి, పిల్లలకు మంచి మంచి కాలేజీలు కావాలి, మంచి జీతం కావాలి, అన్నీ కావాలి. అన్నీ ఉన్నా మరి రోడ్లు అయిన బాగోట్ల, నీళ్ళు అక్కడ మంచిగా లేవు అని మళ్ళీ ఏదో వంకలో. ప్రియమైన దేవుని, దేవుని కొరకు ఇవి కాదు. దేవుని ప్రేమించేవారు ఎలా ఉంటారంటే, క్రీస్తు ప్రకటిస్తున్నాడు అందుకు నేను సంతోషిస్తున్నాను.
వాళ్ళు సంతోషిస్తారు, ఆనందిస్తారు. మనం కూడా సువార్త చేసేవారిని బట్టి మనం ఏం చేయాలి? సంతోషపడాలి. వాళ్ళని హింసించకూడదు, వాళ్ళ బాధ పెట్టకూడదు. మనం సంతోషించేవారిగా, ఆనందించేవారిగా ఉండాలి. ఇది 5వ అనుభవం. 6వ అనుభవం చూడండి. యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువు. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము ఆ. మీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకుంటూ కనుగొని బహుగా సంతోషిస్తున్నాం. అది తండ్రి వలన మనము ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లలు కొందరు సత్యమును అనుసరించి నడుచుకొని బహుగా సంతోషించు. నడుచుకున్నట్టుగా బహుగా. ఇక్కడ నీ పిల్లలు కొందరు సత్యమును అనుసరించి నడుచుట కనుగొని నేను సంతోషిస్తున్నాను. అర్థమైందండి? మన పిల్లలు కూడా ప్రభుని అంగీకరించి ప్రభు మార్గంలో నడుస్తూ ఉంటే మనకు ఎంత సంతోషం వస్తుందండి, ఎంత ఆనందం వస్తుంది. అందుకని మన పిల్లలకు అందరూ కూడా ప్రభు మార్గాన్ని బోధించాలి. బోధించినప్పుడు వాళ్ళు చక్కని క్రమంలో ఎదుగుతారు, దేవుని క్రమంలో ఎదుగుతారు. పెద్దలిగిన తర్వాత కూడా వాడు నిన్ను విడిచిపెట్టుకోరు, నేను ఎంతో ప్రేమిస్తారు, నేను ఎంతో గౌరవిస్తారు. ప్రభు మార్గంలో లేకపోతే ఎలాగుంటుంది అంటే, రేపు పొద్దున పెళ్ళయ్యేదాకా, పెళ్ళైన తర్వాత ఏమైంది? ఇంకా సర్దుకోవటమే అలాగుంటే పరిస్థితి. ప్రియమైన బిడ్డారా, దేవుని పిల్లలు సత్యాన్ని అనుసరించి నడిచేటప్పుడు మనం వాళ్ళ చూసినప్పుడు ఎంతో ఆనందం వస్తుంది, ఎంతో సంతోషం. దాన్ని బట్టి సంతోషించాలి. నీ కుటుంబం ఎవరు నువ్వు రక్షణ పొందకుండా నువ్వు ఒక్కదానివే రక్షణ పొందితే దానివల్ల నీకు సంతోషం ఏముంది? రేపొద్దున మనం ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఎవరుంటారు పరలోక రాజ్యంలో? ఎవరైతే దేవుళ్ళు రక్షణ పొందారో బాప్తిజం వాళ్ళు ఉంటారు. తక్కిన వాళ్ళు ఏమవుతారు? అది అర్థమైందండి? మన కుటుంబం మనతో పాటు ఉండాలని మనం కోరుకోవాలి. దాని కొరకు మనం ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి, వాళ్ళని పురుకొల్పాలి. అర్థమైందా? చీర కావాలంటే మనం ఇంట్లో ఎంత బలవంతం చేస్తాము? ఏదన్నా నీ పుట్టినరోజుకో ఫంక్షన్కో ఏదైనా చీర కావాలి అంటే నువ్వు చీర కొనేదాకా నీ భర్తనే పోరాడతావా? ఏమంటే చీర కొనండి, ఏమంటే చీర. అలాగే ప్రభు మార్గంలోకి వచ్చేంత వరకు నువ్వు బ్రతిలాడాలి. నీ భర్త గారిని ప్రాధాయపడాలి, చెప్తూ ఉండాలి. చెప్పగా ఏమైంది? ఖచ్చితంగా మారుతాడు. నేనే ఉదాహరణ. నేను అసలు జ్యోతి చెప్పకపోతే నేను మారేవాడినే కాదు. జ్యోతికి నాకు ఒకసారి పోటీ వచ్చింది, పెద్ద తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు యేసు ప్రభుని నమ్ముకుండా అంటుంది, యేసు ప్రభు లేడు, దేవుడు లేడు, ఏమి లేడు, అంత అబద్ధ అవన్నీ డబ్బు కోసం వీళ్ళందరూ చేస్తున్నారంటున్నా నేను. అలా కాదండి, దేవుడు గొప్ప దేవుడు అండి, నమ్ముకోండి. ఆయన నమ్ముకుంటే మనకు ఎన్నో మేలు జరుగుతాయండి, ఎన్నో ఉపకారం. లేదా పెద్ద తుఫాను, గాలి దుమ్ము, మంచి తుఫాన్ టైం అనమాట. కరెంటు పోయింది, చెర. నేనన్నా నీ దేవుడు గొప్పోడైతే చెర ప్రార్థన చేసి కరెంటు రప్పి నీ దేవుడు గొప్పోడైతే అప్పుడు నేను నమ్ముతా అన్నా. అన్నం తినేదాన్ని ఆగిపోయి ప్రార్థించడం మొదలెట్టింది మోకాళ్ళు వేసి. ఏంట్రా బాబు ఏమేంటి నేను నవ్వుకుంటాంటే నిజంగా జాగ్రత్త అనుకున్నా. నిజంగా మీరు నమ్మరు, ఆ తుఫాన్లో మళ్ళీ కరెంటు వచ్చింది. నాకు కొద్దిగా ఆలోచన కలిగింది, నిజంగా దేవుడు ఉన్నాడా అనిపించింది. అంటే కొద్దిగా మైండ్లో కొద్దిగా దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు గొప్ప దేవుడు అనే మైండ్ థాట్ నాకు వచ్చింది. ఓహో అని ప్రతిసారి పరీక్షించడం మొదలెడుతున్నాయిగా, నీ దేవుడు గొప్పడైతే ఈ డబ్బులు కావాలి ఇమ్మను అని అంటున్నా. మళ్ళీ ప్రార్థన చేస్తుంది. అర్థమైందండి? ప్రియమైన దేవుని బిడ్డారా, అలాగా మన కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డని, మన భర్త కూడా మన బిడ్డతో సమానం. బిడ్డలు అందరం కూడా మనం ఏం చేయాలి? వాడు రక్షణ పొందితే మనకున్న ఆనందము అంతా ఇంత కాదు. నువ్వు దేని పెట్టి సంతోషించాలి? నీ కుటుంబం రక్షణ పొందితే నువ్వు సంతోషించాలి. చాలామంది అలా రక్షణ పొందకుండా నేను మందిరానికి వెళ్తున్నానని సంతోషం కాదు. ప్రభు చెప్తున్నాడు కదా, నీ పిల్లల కొందరు సత్యమును అనుసరించి నడుచుట కనుగొని బహుగా సంతోషిస్తున్నాను. అర్థమైందండి? నీకు సంతోషం కలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీవు నేను మనందరం కూడా ఆ విధంగా సంతోషించాలి. మొట్టమొదటి అనుభవం ఏంటంటే, మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి. ఒకటి, మీ పేర్లు పరలోక రాజ్యంలో రాయబడి ఉన్నదా లేదా అనేది చూసుకోవాలి. రెండోది, ఆయన ప్రజలతో నువ్వు సంతోషించు, లోకస్తులతో కాదు. రెండోది, సత్యమందు సంతోషించు.
మూడోది మారు మనసు పొందినప్పుడు నువ్వు సంతోషపడు. నాలుగోది క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలో నేను సంతోషిస్తున్నాను. ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు సంతోషంగా ఉండాలి. అది క్రైస్తుని యొక్క లక్షణం. ఐదోది క్రీస్తు ప్రకటించబడుతున్నప్పుడు అందుకు నేను సంతోషిస్తున్నాను. ఆయన ప్రకటించేటప్పుడు సంతోషపడాలి. లాస్ట్ మాట, నీ పిల్లలందరూ కూడా సత్యమును అనుసరించి నడుచుట కనుగొని బహుగా సంతోషం. అది సంతోషం. సంతోషం అంటే నీకు డబ్బు ఉందని, నీకు పొలాలు ఉన్నాయని, ఆస్తిపాస్తులు మంచి పేరుందని, మంచి నేమ్ ఉందని కాదు. వాటిలో ఏమీ ఉండదు. కానీ నీ సంతోషం ఏంటంటే దేవునిలో నువ్వు సంతోషపడాలి. ఆ సంతోషాన్ని ఈరోజు నీకు దేవుడు ఇచ్చాడు. ఇదివరకు లేదు మనకి సంతోషం. మనందరం కూడా ఈ రోజున ఎక్కడో మళ్ళీ సినిమాలకు ముందో, టీవీల ముందో ఎక్కడో కూర్చొని ఎంజాయ్ చేస్తుంటాం ఈరోజు ఇప్పుడు. కానీ ప్రభువులో మనం సంతోషించడానికి ఆయన సన్నిధికి వచ్చి ఉన్నామంటే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన రక్తంతో కొనుక్కున్నాడు. దాన్ని బట్టి మనం ఈ రోజున మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి. ప్రభా, నిజంగా నేను సంతోషపడే సమయం నాకు ఇచ్చారు ప్రభా. సంతోషంతో ఈరోజు నేను మిమ్మల్ని స్తుతిస్తాను, ఆరాధిస్తాను, గణపరుస్తాను. మీరు ఇచ్చిన ఈ యొక్క మరి చక్కని వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నేను కూడా సంతోషించే బిడ్డగా నన్ను చేశారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలను మనం ఆత్మతో సత్యంతో మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించి ఆరాధించి గణపరుద్దాం. దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరూ మోకరించండి.